మన దేశం పరువును తీస్తున్నాడో నాకు అర్థమైంది. ఎలా చేస్తున్నాడు అంటే నాకు ఇతని వీడియోలు నేను చూడడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇతడు ఒక వీడియో గుర్తుకొచ్చింది. చాలా నెలలైంది అనుకుంటా. చిట్టి పికిల్స్ అని ఒక అమ్మాయి మొన్న బిగ్ బాస్లో కూడా వెళ్ళిందని చెప్పాను కదా. ఈ చిట్టి పికిల్స్ అమ్మాయి తన కస్టమర్స్ని ఏదో అన్నారు అని చెప్పేసి వాళ్ళని పచ్చి బూతులు, ఒక ఆడపిల్ల పలకగూడనంత దరిద్రమైన బూతులు తిట్టింది. అలాగే ఏదో చాటింగ్ కూడా బూతులతో చాటింగ్ చేసింది. ఆ అమ్మాయిని ఈరోజు నా అన్వేషణ అతన్ని ఎలా అయితే ఒక్కొక్కళ్ళు ఆడుకుంటున్నారు, ఆ రోజు ఆ అమ్మాయిని కూడా అలాగే ఆడుకున్నారు. అయితే ఆ సమయంలో ఇతను బయటకు వచ్చి ఓ మాట చెప్పాడు, నేను ఈ అమ్మాయిలకి అన్నని మా చుట్టాలే అని చెప్పాడు. కానీ వాళ్ళకి అసలు సంబంధమే లేదు. కాకపోతే వీళ్ళు రీల్స్ చేస్తున్నారని తెలిసి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా తెల్లగా ఉన్నారు, చాలా బాగున్నారు, మీరు మంచి మంచి పాటలకి రెచ్చిపోతూ స్కిన్ షో చేస్తూ కనుక మీరు బాగా చేశారంటే మీరు బాగా హైలైట్ అవుతారు, దాంతోపాటు బిజినెస్లు కూడా చేస్తున్నారు కదా, బిజినెస్ ప్లస్ ఇది మిక్స్ చేసి బాగా చేయండి, హీరోయిన్లకి మీరు ఏమాత్రం తగ్గరు అని నేను అన్నాను అన్న మాట నాకు గుర్తొచ్చింది. అంటే ఇతడు వాళ్ళకి మద్దతు ఇస్తూ మాట్లాడిన ఏకైక గొంతు ఈ నా అన్వేష్ అన్న అతను. అంటే ఇలా అందంగా ఉన్న లేదంటే ఇలాంటి వాళ్ళు యూట్యూబర్స్గా మారిన వీళ్ళందరూ ఒక చెట్టు కింద ఒక గొడుగు కిందకి చేరుతున్నారనమాట. ఇలాంటి వాళ్ళు ఈ బూతులు బ్యాచ్ అందరూ కూడా ఛానల్స్ పెట్టేసేసుకొని యూట్యూబర్స్గా మారి. సో నాకు ఆ వీడియో గుర్తొచ్చింది. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇది నా అన్వేషణలో ఒక కోణం. ఈ అబ్బాయిని నాకు అక్కడ గుర్తొచ్చాడు.